ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడా లేదా బలంగా ఉన్నాడా ఎలా తెలుసుకోవచ్చు, లక్షణాలు ఏంటి, అలాగే శుక్రుడు కనుక బలహీనంగా ఉంటే శుక్రబలాన్ని ఎలా పెంచుకోవచ్చు, ఎందుకంటే శుక్రుడి యొక్క బలం కనుక లేకపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయి అనేది ముందు తెలుసుకోవడం అవసరము. చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ సమస్యలను ఇస్తాడు శుక్రుడు కనుక బలహీనంగా ఉన్నట్టయితే. కాబట్టి శుక్రబలానికి సంబంధించినటువంటి అంశాలు, శుక్రబలం ఎలా పెంచుకోవచ్చు, శుక్రుడు బలంగా లేకపోతే మనకి ఏ లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలను బట్టి ఎలా తెలుసుకోవచ్చు, ఇలాంటివి కొన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి మనిషికి కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా చాలా అవసరము. ఎందుకంటే ప్రతి మనిషి కూడా సుఖంగా ఉండాలి అనుకుంటాడు. కంఫర్ట్స్, సుఖాలు, భోగాలు అనేవి చాలా మటుకు అందరూ కోరుకునేటువంటి సామాన్యమైనటువంటి విషయాలు ఇవి. వ్యక్తిగత సంబంధాలు కావచ్చు, మానవ సంబంధాలు అంటాము, బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, భార్యాభర్తల మధ్య రిలేషన్, ఇవన్నీ కూడా అందరూ కోరుకునేటువంటి సంబంధాలు. అవన్నీ కూడా చాలా పాజిటివ్గా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి శుక్రుడి యొక్క బలం అనేది అంత అవసరం అవుతుంది ప్రతి మనిషికి జాతకంలో. శుక్ర బలం కనుక లేకపోతే చాలా చాలా సమస్యలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడు రిలేషన్షిప్ని సూచించేటువంటి ప్లానెట్. అది ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ కావచ్చు, బంధువులతో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఈ అన్ని సంబంధాలని సూచించేటువంటి ప్లానెట్ శుక్రుడు. వాటితో వచ్చేటువంటి ఆనందం, ఆ రిలేషన్ వల్ల ఈ జాతకుడికి ఆనందం ఉంటుందా దుఃఖం ఉంటుందా అని తెలియజేస్తాడు శుక్రుడు. అలాగే చూడండి, భార్యాభర్తల మధ్య రిలేషన్, ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అలాగే లవర్స్ మధ్య ఉండేటువంటి అట్రాక్షన్, వారి మధ్య ఉండేటువంటి అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా శుక్రుడు రూల్ చేసేటువంటి అంశాలు ఇవి. శుక్రుడు బలహీనంగా కనుక ఉన్నట్టయితే చాలా త్వరగా వారు లవ్ అఫేర్లోకి వెళ్తారు, మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అంతే త్వరగా వాళ్ళిద్దరి మధ్య కూడా దూరం పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అంతవరకు కూడా నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా ప్రపంచం అన్నటువంటి అమ్మాయి అబ్బాయి కూడా మ్యారేజ్ తర్వాత ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఇంకా ఈ వ్యక్తితో నేను జీవించలేను అనేటువంటి నిర్ణయానికి వచ్చి డైవర్స్కి వెళ్ళడం కూడా చూడొచ్చు. శుక్రుడు ఈ ఎమోషన్స్ని, ముఖ్యంగా లవ్, మ్యారేజ్, ఇటువంటి వాటిలో ఉండేటువంటి ఎమోషన్స్ రూల్ చేసేటువంటి ప్లానెట్ శుక్రుడు. అందుకే శుక్రబలం కనుక ఉన్నట్టయితే దాంపత్య సౌఖ్యం ఉంటుంది, దంపతుల మధ్య అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకునేటువంటి ఒక తత్వము, లాంగ్ మ్యారీడ్ లైఫ్, ఇవన్నీ కూడా ఉంటాయి. శుక్రుడు ప్రేమని, ఆప్యాయతని వృద్ధి చేసేటువంటి ప్లానెట్. ఆకాశంలో కనుక చూసినట్టయితే అన్నిటికంటే చాలా బ్రైట్గా ఉండేటువంటి స్టార్ వీనస్ శుక్రుడు. శుక్రుడు బలంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు, ఎప్పుడు కూడా బ్రైట్ ఫేస్ ఉంటుంది, చాలా చలాకీగా ఉంటారు, జాయ్ఫుల్గా ఉంటారు, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇదే శుక్రుడు కనుక వీక్ అయినట్టయితే మొహంలో కళ్ళ తగ్గిపోవడము, ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో ఉండడము, బద్ధకము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఆనందాన్ని, అలాగే వైభోగము, భోగము, ప్రజాకర్షణ, ఇవన్నీ కోరుకునేటువంటి ప్లానెట్. అందుకే శుక్రుడు గురించి మనం ఇంతగా మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో చూసినట్టయితే చాలా కామన్గా చూస్తున్నటువంటి సమస్య వైవాహిక సమస్యలు, అలాగే డైవోర్స్ తీసుకోవడము, ఇలాంటి సమస్యలని చూస్తూ ఉన్నాము. అలాంటి చార్ట్స్ కనుక చూసినట్టయితే అక్కడ శుక్రుడు పాడవడం అనేది మనం గమనించవచ్చు. అది ఒక్కొక్కసారి జైమినీ సిస్టంలో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. శుక్రుడు దారకారకుడై లేదా దారపాదంలో ఉండి నెగిటివ్గా ఉండడం, ఇలాంటి కాంబినేషన్లో శుక్రుడు ఉన్నప్పుడు వైవాహిక సంబంధాలు అనేవి చాలా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి ఆ జాతకుడికి. అలాగే సుఖాలు, భోగాలు అనుభవించాలి అనేటువంటి కోరిక ఇచ్చేటువంటి ప్లానెట్ శుక్రుడు. అయితే శుక్రుడు వీక్గా ఉంటే ఎలా ఉంటుంది? వీరు ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడరు, ఈజీగా మనీ రావాలి, ఫాస్ట్గా మనీ రావాలి, ఇటువంటి తత్వం ఉంటుంది. ఇదే అంశం నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఇలాగా ఫాస్ట్ మనీ, ఈజీ మనీ కోరుకున్నటువంటి లక్షణం ఇస్తారు శుక్రుడు నెగిటివ్గా ఉన్నట్టయితే. అలాగే శుక్రుడు అంటే ఏంటి? ఎప్పుడూ కూడా భోగ విలాసాల్లో ఉండాలి. నైట్ పార్టీస్, లేట్ నైట్ పార్టీస్, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళడం, ఇవన్నీ శుక్రుడు అధీనంలో ఉండేవి. అలాగే శుక్రుడు భోజన ప్రియుడు, ఫుడీస్ అంటాము. రకరకాల వంటల్ని ఆస్వాదించడము అనేటువంటి ఒక మంచి అలవాటు ఉంటుంది వీళ్ళకి.
చాలా రకాల వంటల్ని ఆస్వాదించాలి అనేటువంటి ఒక మనస్తత్వం వ్యక్తులుగా ఉంటారు. అందుకే వీరు ఎక్కువగా పార్టీస్కి వెళ్ళడము, ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి పార్టీస్ ఇవ్వడము, వీళ్ళే బిల్లు పే చేయడము, ఆ ఫ్రెండ్స్తో పాటు తాను కూడా రకరకాల ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయడము, తన ఫ్రెండ్స్కి ఆఫర్ చేసి తాను కూడా ఆనందం పొందడము, ఈ విధంగా హాస్పిటాలిటీ వేరే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఆనందం పొందడము, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క లక్షణాలు. శుక్రుడు వీక్ అయినట్టయితే ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువ సోషలైజ్ అవ్వరు, ఒంటరిగా ఎప్పుడూ ఉండాలనుకోవడము, లోన్లీగా ఉండడము, బద్ధకంగా ఉండడము, దిగులుగా ఉండడము, ఇవన్నీ కూడా శుక్రుడు వీక్గా ఉండేటువంటి లక్షణాలు ఇవి. అందుకే సెలబ్రిటీస్ హారోస్కోప్ చూసినట్టయితే మూవీ స్టార్స్ ఇలాంటి వాళ్ళ జాతకంలో శుక్రుడు బలంగా ఉండడం గమనించవచ్చు. వారు ఎప్పుడూ కూడా చూడండి లైమ్ లైట్లో ఉండాలని కోరుకోవడము, సెలబ్రిటీగా ఉండాలని కోరుకోవడము, పేరు ప్రఖ్యాతులు కోరుకోవడము, వారి సెలబ్రిటీ స్టేటస్కి ఏమాత్రం కొంచెం విఘాతం కలిగినా తట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళ పేరు ప్రఖ్యాతులు కొంచెం దెబ్బతిన్నా అది వాళ్ళు తట్టుకోలేరు. అందుకే ఈ శుక్రుడు గురించి మాట్లాడేటప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ స్టార్స్, సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళని తీసుకోవచ్చు. లేట్ నైట్ పార్టీస్ ఎక్కువ వెళ్ళడము, డ్రింకింగ్ అనేది కామన్గా హ్యాబిట్ ఉంటుంది శుక్రుడు బలంగా ఉన్నట్టయితే. అయితే శుక్రుడు నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, కానీ దానివల్ల తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. అలాగే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి శుక్రరాహువుల సంబంధం కనుకున్నట్టయితే డ్రగ్స్ వంటి వాటికి కూడా ఎక్కువగా వాళ్ళు ఎడిక్ట్ అవుతూ ఉంటారు. సినిమా వల్ల జీవితంలో కూడా చూడొచ్చు, ఫలానా ఆర్టిస్ట్ డ్రగ్స్ తీసుకున్నాడనో, అటువంటి వివాదంలో ఇరుక్కున్నాడనో వార్తలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు అంత బలమైనటువంటి ప్లానెట్. రాహుతో సంపర్కం కనుక ఉంది అంటే చాలా ఫాస్ట్ ఎక్సైట్మెంట్, అంటే ఆ డ్రగ్స్ తీసుకోగానే వెంటనే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆనందం కలగాలి, అటువంటి వాటిని కోరుకుంటూ ఉంటారు. అదే శుక్రుడు కనుక వీక్ అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కళ్ళను తగ్గించేటువంటి ఆ ప్రాపర్టీ ఉంటుంది శుక్రుడికి. స్కిన్ ప్రాబ్లమ్స్ని రూల్ చేస్తాడు శుక్రుడు. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా. దానివల్ల వాళ్ళ గ్లో అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయితే శుక్రుడు నెగిటివ్గా ఉండడము అంటే అస్తంగత్వం చెందడం కావచ్చు, నీచలో ఉండడం కావచ్చు, లేదా రెట్రోగ్రేడ్లో ఉండడం, ఇలా ఏ స్థితిలో ఉన్న శుక్రుడు కొంత ప్రాబ్లం ఇస్తాడు. శుక్రుడు ఉదాహరణకి వీక్గా ఉన్నట్టయితే నీచలో ఉన్నాడు, వారికి ఎప్పుడు కూడా భోగాల వెంట పరిగెట్టేటువంటి మనస్తత్వం ఉంటుంది, కానీ వారు అనుకున్నది సాధించలేరు. వారు అనుకున్నటువంటి సోషల్ స్టేటస్ కావచ్చు, ఒక ఫినాన్షియల్ స్టేటస్, ఆర్థికంగా నేను ఈ స్థాయిలో ఉండాలి అని కోరుకుంటుంది, తపన ఉంటుంది, కానీ ఆ స్థాయికి చేరుకోలేక ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా అస్తంగత్వం కనుక చెందినట్టయితే శుక్రుడు యోగించినట్టయితే, అంటే అస్తంగత్వం చెంది యోగించినట్టయితే వారు మంచి సెలబ్రిటీ స్టేటస్ని అందుకుంటారు, కానీ కొంతకాలమే ఉంటుంది ఆ స్టేటస్, మళ్ళీ కింద పడిపోతూ ఉంటారు. అలాగే రెట్రోగ్రేడ్ అయినట్టయితే, వీనస్ అంటే వక్రించి శుక్రుడు కన్నా యోగంలో ఉన్నట్టయితే వారికి స్టేటస్ వస్తుంది, మళ్ళీ కొంత డిప్ ఉంటుంది, కొంత తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుంది వాళ్ళ యొక్క స్టేటస్. ఇక శుక్రుడు నీచలో కనుక ఉన్నట్టయితే కన్యా రాశిలో డబ్బు కోసం చాలా తాపత్రయపడుతూ ఉంటారు, సంపాదించాలి అని, కానీ అది సంపాదించడానికి చాలా కష్టపడినా వారు అనుకున్నంత సంపాదించలేరు. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడూ స్టేబుల్గా ఉంటుంది, ఏదో ఖర్చు వచ్చి డ్రైన్ అయిపోతూ ఉంటుంది, వారి సేవింగ్స్ అన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే కన్య అనేది కాలపురుష చక్రంలో 6th హౌస్ అవుతుంది, అంటే రోగ రుణ స్థానం అది, కాబట్టి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు నీచలో ఉన్నప్పుడు తన తాహతుకు మించి అప్పులు చేయడము, దానివల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోవడము, మెంటల్ టెన్షన్, స్ట్రెస్ దీంట్లోకి వెళ్ళిపోవడము, తాగుడుకు అలవాటు అవడము, మానసిక వేదనను అనుభవిస్తూ ఉండడము, ఆ టెన్షన్ ఇవన్నీ కూడా ఇస్తాడు. అలాగే హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి శుక్రుడు నీచలో ఉన్నప్పుడు. ఇక మనీ కూడా వారు ఎంత సేవ్ చేసినా ఏదో ఒక కారణంతో అది ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే శుక్రుడు బలంగా కనుకున్నట్టయితే చాలా మంచి బంగ్లాస్లో ఉంటారు. ఇదే శుక్రుడు నీచలో లేదా బలహీనంగా కనుకున్నట్టయితే వారు ఎప్పుడు కూడా మంచి ఇంట్లో ఉండలేరు, విశాలమైనటువంటి ఇంట్లో ఉండలేరు. ఆ ఏరియా కూడా కొంతవరకు అంత అట్రాక్టివ్ ఏరియా అయ్యి ఉండదు, అటువంటి ఏరియాస్లో ఉంటూ ఉంటారు. ఉదాహరణకి కాలపురుష చక్రంలో 8th హౌస్ అనేది వృశ్చికం అవుతుంది, అందులో కనుక శుక్రుడు ఉన్నట్టయితే వాళ్ళకి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండడం అనేది కుదరదు. అలాగే శుక్రుడు వీక్గా ఉంటే ఎప్పుడు కూడా ఇల్లుని సరిగ్గా అరేంజ్ చేసుకుని ఉండరు, ఆర్గనైజ్డ్గా ఉండదు వాళ్ళ యొక్క ఇల్లు.
చిందరవందరగా వస్తువులు పడి ఉంటాయి. వారు కూడా ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్గా ఉంటారు. ఎప్పుడు తల దూకోకుండా ఎలాంటి వస్త్రాలు ధరించారు అనే దాని పట్ల కూడా శ్రద్ధ లేకుండా కేర్లెస్గా ఉంటూ ఉంటారు. ఇక మీనంలో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు. ఇది దాంపత్య సౌఖ్యానికి చాలా మంచి ప్లేస్మెంట్. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే శుక్రుడు 12th ఉచ్చలో ఉంటాడో భార్యతో కాకుండా పరాయి స్త్రీల నుంచి కూడా సుఖాన్ని పొందాలి అనేటువంటి అటువంటి ఆ కోరిక, ఆ తపన ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అయితే ఎప్పుడూ కూడా చాలా అందంగా కనపడాలి, అట్రాక్టివ్గా కనపడాలి, స్టైలిష్గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు. శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఎప్పుడు బ్రాండెడ్ మెటీరియల్ ఇష్టపడుతూ ఉంటారు, పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, ఎప్పుడు చాలా చాలా నీట్గా తయారవ్వడము, మంచి దుస్తులు ధరించడము, లేటెస్ట్ ఫ్యాషన్ ఏది ఉందో అది బ్రాండెడ్ ఐటమ్స్ని ధరించడము, లగ్జరీ కార్స్ అవి కూడా బ్రాండెడ్ కార్స్లో ఇటువంటి ఇంపోర్టెడ్ లగ్జూరియస్ కార్స్లో తిరగడానికి ఇష్టపడము, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి శుక్రుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. రాహుతో కలిసిన శుక్రుడు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాహు అంటేనే స్టేటస్ని, సోషల్ స్టేటస్ని, పాపులారిటీని ఇష్టపడేటువంటి ప్లానెట్. శుక్రుడు కూడా కంఫర్ట్స్ని ఇష్టపడేటువంటి ప్లానెట్. వీరిద్దరి కలయిక ఉన్నప్పుడు యోగించినట్టయితే చాలా ధనవంతులుగా ఉండడము, మిలియనీర్లుగా ఉండడము, కొంతమందికి సొంత ఫ్లైట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా శుక్ర రాహుల కలయిక వల్ల వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు. శుక్రుడు బలంగా ఉంటే ఇటువంటి ఒక స్టేటస్ని ఇస్తాడు. ఉన్నతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి హోదాని అనుభవిస్తూ ఉంటారు. సమాజంలో అందరూ చూసి ఆశ్చర్యపోయే విధంగా అంత వైభవాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే ఇదే శుక్రుడు నెగిటివ్గా ఉంటే శుక్రుడు పోర్ట్ఫోలియోస్ అన్నింటిలో కూడా నిరాశ నిస్పృహలు ఉంటాయి. దంపతుల మధ్య అనురాగం ఉండదు, ఇద్దరి మధ్య ఏదో ఒక డిసాటిస్ఫాక్షన్, అసంతృప్తి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వృత్తిపరంగా చూసినప్పుడు కూడా శుక్రుడు ఎప్పుడైతే యోగించి వృత్తిపరమైన కాంబినేషన్లో ఉన్నాడో శుక్రుడికి సంబంధించిన వృత్తిలో బాగా రాణిస్తారు. అంటే హోటల్ బిజినెస్, బార్ అండ్ రెస్టారెంట్. శుక్రుడు అంటేనే మద్యపాన ప్రియుడు కాబట్టి బార్ అండ్ రెస్టారెంట్, హోటల్స్ ఇటువంటి రంగాల్లో బాగా రాణిస్తారు. అలాగే టూర్స్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ బిజినెస్ ఇలాంటి వాటిలో రాణిస్తారు. లేదా ఏవియేషన్ రంగంలో, ఎయిర్లైన్స్లో పనిచేయడము ఇవి కూడా ఉంటాయి శుక్రుడు కనుక యోగించినట్టయితే. ఎందుకంటే శుక్రుడికి విహారయాత్రలు అంటే ఇష్టము. ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ఉండాలి అని ఇష్టపడరు. వారు ఎప్పుడు కూడా పిక్నిక్ వెళ్దాం, లేకపోతే ఒక టూర్ వేసి వద్దాము, వేరే కంట్రీస్కి వెళ్ళి వెకేషన్కి అన్నీ చూసొద్దాము, ఇటువంటి మంచి ఉత్సాహవంతమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఇలాంటి రంగాల్లో చాలా బాగా రాణిస్తారు. అయితే శుక్రుడు ఆస్ట్రాలజీ, అలాగే మంత్ర సాధన, ఆధ్యాత్మిక చింతన ఇవి కూడా చాలా బాగా ఇచ్చేటువంటి ప్లానెట్. అయితే ఉదాహరణకి ఆస్ట్రాలజీని ప్రొఫెషన్గా తీసుకోవాలంటే శుక్రుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నాడా లేదా అని చూసుకోవడం చాలా చాలా ముఖ్యము. శుక్రుడు అటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆస్ట్రాలజీని ప్రొఫెషన్గా తీసుకుని అందులో వారు రాణిస్తూ ఉంటారు. లేకపోతే ఆ రంగంలో వారికి అంత సక్సెస్ అనేది ఉండదు. అలాగే మంత్ర సాధన కూడా చెయ్యాలని ఉన్నా కానీ మధ్యలో ఆపేయడం, అంటే పురోగతి అనేది ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు. స్టేబుల్గా ఆ మంత్ర సాధన చేసి ప్రయోజనం పొందుదాము అనేటువంటి ప్రయత్నం అనేది స్థిరంగా ఉండదు. ఆధ్యాత్మిక చింతన కూడా కొన్నాళ్ళు బాగానే చేస్తారు, ఆధ్యాత్మిక సాధన తర్వాత మానేయడం ఇలా ఉంటుంది శుక్రుడు కనుక వీక్గా ఉన్నట్టయితే. శుక్రుడు వీక్గా ఉన్నప్పుడు ఇటువంటి వాటిల్లో ప్రొఫెషన్ ఎంచుకోవడం అనేది అంత సక్సెస్ని ఇచ్చేటువంటి అంశం కాదు. ఎప్పుడు కూడా శుక్రుడి దశ నడుస్తున్నప్పుడు శుక్రుడికి సంబంధించినటువంటి ప్రొఫెషన్లోనే ఉండాలి అనుకోవడం మంచిది. ఐటీ ప్రొఫెషన్లో కూడా శుక్రుడు రాణించడానికి హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే శుక్రుడు అంటేనే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇష్టపడేటువంటి ప్లానెట్. గ్రాఫిక్స్, యానిమేషన్స్ వీటినన్నింటినీ రూల్ చేస్తాడు. ఐటీ రంగంలో ఉండొచ్చు, లేదా హోటల్ బిజినెస్, స్త్రీలైతే బ్యూటీ పార్లర్, బొటిక్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇటువంటి వాటిల్లో కెరీర్ని ఎంచుకుంటే చాలా బాగా రాణిస్తారు శుక్ర మహాదశలో. అలాగే మూవీస్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, మీడియా ఫీల్డ్ ఇవన్నీ కూడా శుక్రుడు సపోర్ట్ చేసేటువంటి ఫీల్డ్స్ ఇవి. కాబట్టి శుక్రుడు వీక్గా ఉన్నప్పుడు నేను ఎంచుకున్న ప్రొఫెషన్ కరెక్టా కాదా అని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. శుక్రుడు చాలా స్ట్రాంగ్గా ఉండి కొన్ని కాంబినేషన్లో ఉన్నప్పుడే ఆకల్ట్ సైన్సెస్లో రాణిస్తారు. అంటే జ్యోతిష్యము, మంత్రశాస్త్రము ఇటువంటి వాటిలో రాణిస్తారు. ఆధ్యాత్మిక రంగము ఇటువంటి వాటిల్లో.
లేకపోతే అందులో వారికి పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు, సక్సెస్ ఉండదు, రికగ్నిషన్ ఉండదు, ఎవరు వారిని గుర్తించరు. ఇక శుక్రుడు కనుక వీక్గా ఉన్నట్టయితే ఎలాంటి చిన్నపాటి రెమెడీస్ చేసుకుంటే శుక్రుడు యొక్క బలాన్ని పెంచుకోవచ్చని చూసినట్టయితే, ఎప్పుడూ కూడా శుక్రుడు కొంచెం నెగిటివ్గా లేదా కొంచెం వీక్గా ఉన్నాడు అనుకుంటే వారు ఎప్పుడూ నీట్నెస్ని పాటించాలి. క్లెన్లీనెస్ అంటాం, నీట్నెస్ని పాటించాలి. ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి దుస్తులు ధరించడము, ఇంకా వీలైతే బ్రాండెడ్ వస్తువులు వాడడము, పర్ఫ్యూమ్స్ వాడడము శుక్ర బలాన్ని పెంచుతుంది. అందుకే శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు ఎప్పుడూ కూడా బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు, బ్రాండెడ్ క్లోత్స్ వాడుతూ ఉంటారు, ఎప్పుడు కూడా పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉండడము, తనను తాను అందంగా ఉంచుకోవడం, ఎప్పుడు జుట్టు దువ్వుకుని చక్కగా, ఒకవేళ గడ్డం పెంచి దాన్ని ట్రిమ్ చేసుకుని ఉండడము, ఇలాంటివి పాటిస్తూ ఉండాలి. గోళ్ళు ఎప్పుడు పెంచకుండా గోళ్ళు కట్ చేసుకుంటూ ఉండడం కూడా శుక్రుడు యొక్క పాజిటివ్ స్ట్రెంత్ని పెంచుతుంది. శుక్రుడు బలంగా అవుతాడు, పాజిటివ్గా అవుతాడు. అదేవిధంగా గోసేవ చేయడము, ఆవుకి గ్రాసం తినిపించడము, ముఖ్యంగా తెల్ల దేశవాళీ ఆవులు ఉంటే వాటికి సేవ చేయడం అనేది శుక్రాచార్యుడు యొక్క బలాన్ని పెంచడానికి చాలా బాగా సహాయపడేటువంటి ఒక మంచి రెమెడీ. అలాగే దేవతారాధన అనేది శుక్రాచార్యుడికి చాలా ఇష్టము. ఎందుకంటే శుక్రుడు శ్రీ మహాలక్ష్మి యొక్క సోదరుడు కాబట్టి, అందుకే శుక్రవారం నాడు లక్ష్మీ పూజన చేయడం అనేది కూడా చూస్తూ ఉంటాం చాలామంది. గురువు శుక్రుడు ఈ ఇద్దరు కూడా లక్ష్మీప్రదమైనటువంటి లక్షణాలను ఇచ్చేటువంటి గ్రహాలు. అందుకే గురువారానికి లక్ష్మీవారం అని కూడా పేరు. అలాగే అమ్మవారు శుక్రాచార్యుడు తోబుట్టు కాబట్టి శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి లక్ష్మీప్రదమైనటువంటి కళ్యాణప్రదమైనటువంటి అలవాట్లు ఎప్పుడూ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. శుక్రబలం పెరగాలి అంటే స్త్రీలను గౌరవించడము, తల్లి, అక్క, చెల్లి, భార్య, ఎవరైనా సరే, బంధువులు, అలాగే పెద్దవాళ్ళు ఉంటారు స్త్రీలు, వాళ్ళని గౌరవించడం, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క బలాన్ని పెంచేటువంటి చిన్నపాటి రెమెడీస్ ఇవి. వాళ్ళ మనసు కష్టపెట్టకుండా ఉండడము, ఇలా చేయడం ద్వారా కూడా శుక్రుడు పాజిటివ్ అవుతాడు. ఎందుకంటే శుక్రుడు స్త్రీ పక్షపాతి కాబట్టి ఇటువంటి స్త్రీలని, అది ఏ రూపంలో ఉన్నా, అంటే తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, భార్య కావచ్చు, బంధువులు కావచ్చు, నానమ్మ, అమ్మమ్మ, ఇటువంటి స్త్రీలు ఎవరినైనా సరే గౌరవంగా చూడటము, ఆప్యాయంగా మాట్లాడటము, ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా శుక్రుడు చాలా పాజిటివ్గా ఉంటాడు జాతకుడికి. ముఖ్యంగా శుక్ర మహాదశ నడుస్తున్నప్పుడు శుక్రుడికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా చాలా ముఖ్యము. ఎందుకంటే ఎంత యోగంలో ఉన్నా ఏదో ఒక రకమైన ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రుడి విషయంలో ఎప్పుడూ కూడా రెమెడీస్ని పాటిస్తూ శుక్రుడిని పాజిటివ్గా ఉంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి కెరియర్ను కూడా ఆలోచించి సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా మంచిది శుక్ర మహాదశ నడుస్తూ ఉన్నప్పుడు. ఈ విధంగా శుక్రుడు బలంగా లేకపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయి, శుక్ర బలం పెంచుకోవడం ఎంత అవసరమో అని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.